హాయ్ హలో వెల్కమ్ టు శివకమలం గార్డెన్ నర్సరీ. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వీడియోస్ చేస్తున్నాం కదండి. మధ్యలో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాము. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తాము. హైదరాబాద్లో జనవరి 26 మరియు ఆగస్ట్ 15కి ఎవ్రీ ఇయర్ గ్రాండ్ నర్సరీ మేళా జరుగుతుందండి. అక్కడికి మనం ఈసారి వచ్చేసాము. ఈసారి Jan 26 కాకుండా Feb 1 నుంచి 5 వరకు ఉంది. ఈ రోజే లాస్ట్, అంటే Feb 5 లాస్ట్ డే ఉంది నర్సరీ మేళా. అందరూ వెళ్ళి చూడండి, చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందాక చూసింది వచ్చేసి టార్చ్ జింజర్ అండి. అండ్ ఇది చూడండి, ఇలా లైన్స్ ఉన్న జామకాయ అనమాట. ఇది 800 రూపీస్ ఉంది ఈ ప్లాంట్. మేమైతే తీసుకోలేదు, 800 రూపీస్. ఆల్రెడీ అప్పటికే చాలా మొక్కలు తీసుకున్నాము, బట్ నాకు చాలా నచ్చింది ఈ ప్లాంట్ తీసుకున్నామండి. ఇది ఒక హర్బ్ అనమాట, లైమ్ గ్రాస్ అని, లెమన్ గ్రాస్ లాగే స్మెల్ వస్తుంది. ఇది ఓడోమాస్ ప్లాంట్. ఈ ప్లాంట్ని వాటర్లో వేసి స్ప్రే చేస్తే దోమలు రావు. ఇంకా ఇలా బల్బ్స్, ట్యూబర్స్, ఇలా హ్యాంగింగ్ ప్లాంట్స్, ఇంకా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి. మెయిన్గా నేను రేర్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ మీద అయితే ఎక్కువగా ఫోకస్ చేశాను. ఇది మెక్సికన్ హైడ్రాంజియా. ప్రైస్ 800, 700, 600 అలా డిఫరెంట్ షాప్స్లో 600 to 800 ఉంది. బృందావన్ గార్డెన్లో నేనైతే ఇది షూట్ చేశాను. సూపర్గా ఉంది అసలు. స్మెల్ అయితే చాలా దూరం వరకు వస్తుంది. చాలా బాగుంది. మీరు ప్రైజ్ ఎఫర్ట్ చేయగలిగితే ఈ ప్లాంట్ని ఖచ్చితంగా కొనుక్కోండి నర్సరీ మేళాకి వెళ్తే. సో స్మెల్ మాత్రం మెస్మరైజింగ్గా ఉంది. డెఫినెట్గా తీసుకోండి అక్కడికి వెళ్తే మీరు. అండ్ ఇది వచ్చేసి తీగ గులాబీ అండి, 500 రూపీస్. చాలా బాగుంది, మంచి ఆరెంజ్ కలర్. ఇది ఒక హ్యాంగింగ్ ప్లాంట్, ఇది కూడా చాలా బాగుంది. ఇది శాండ్ పేపర్ వైన్ అంటారు కదా, ఇది 2000 రూపీస్ ఉందండి. ఈ ప్లాంట్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది, బట్ చాలా బాగుంది కదా. ఇక్కడ ఇలా ఈ ట్యాంక్ బండ్ పక్కన పెట్టారు. ఇది ఒక ఇండోర్ ప్లాంట్. చూడండి, ఒక డిఫరెంట్ వెరైటీ. ఇలా రేర్ వెరైటీగా ఉన్న ప్లాంట్స్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను మీకోసం షూట్ చేశాను. ఇది శాండ్ పేపర్ వైన్లో ఇంకొక కలర్. పిటూనియాస్ అండి, ఎన్ని రకాల పిటూనియాస్ ఉన్నాయి. ఇది చూడండి, మల్టీ కలర్ ఉన్న చిన్న మిరపకాయలు. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి, చాలా బాగున్నాయి అసలు. గులాబీలు అయితే కోరుకున్న కలర్స్ ఉన్నాయి. డాలియాలు కూడా అంతే, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఉన్నాయి. అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్, అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్, అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్, క్యాక్టస్ ప్లాంట్స్, వాట్ ఎవర్ యూ వాంట్, అన్ని రకాల A to Z ఇక్కడైతే లభిస్తున్నాయి. ఎప్పుడు చూడని వెరైటీ ప్లాంట్స్ ఎన్నో ఉన్నాయి. క్యాక్టస్లో నేను ఈసారి కొత్త రకం చూశాను, మల్టీ కలర్ క్యాక్టస్, బ్లాక్ క్యాక్టస్. చాలా బాగా అనిపించింది నాకు. ఇవి వచ్చేసి టెర్రకోటా ఐటమ్స్ అండి, ప్లాంట్స్ పెట్టుకోవడానికి, డెకరేట్ చేసుకోవడానికి. ఇక్కడ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇవి మన గార్డెన్లో పెట్టుకుంటే గార్డెన్కి ఒక స్పెషల్ లుక్ వస్తుంది. ఈ బుజ్జి వాటర్ ఫౌంటైన్ చాలా క్యూట్గా ఉంది. ఇది మీ హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ, ఇంకా మీ గార్డెన్లో కానీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. వాటర్ చప్పుడు వింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది. అలాగే మెంటల్ స్ట్రెస్ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ ఫ్లవర్స్ పేరు ఏంటో తెలుసా మీకు? తెలిస్తే కమెంట్ రూపంలో ఫస్ట్ మీరు కమెంట్ చేయండి. ఇవి ఆర్కిడ్స్ అండి. ఆర్కిడ్స్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అనిపిస్తుంది. దే ఆర్ ప్రిటీ మచ్ ఎక్స్పెన్సివ్ ప్లాంట్స్. ఈచ్ ప్లాంట్ 2000 రూపీస్ అమ్ముతున్నారండి ఇక్కడ ఈ షాప్లో. కానీ వేరే షాప్స్లో 600 రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయి. ఇవి తెలుసా ఆర్కిడ్స్? ఒకేసారి పూస్తే ఆల్మోస్ట్ 3-4 నెలలు ఈ ఫ్లవర్స్ అలాగే ఉంటాయండి. సూపర్గా ఉంటాయి అసలు. ఆర్కిడ్స్ ఇస్ మస్ట్ ట్రై. ఈ ఆరెంజ్ కలర్ గులాబీ ఉంది కదా, ఇది నేను తీసుకున్నాను. మీకు నేను తీసుకున్న ప్లాంట్స్ అన్నీ ఇంకో వీడియో తీసి పెడతాను. ఈ వీడియో మరీ లెంత్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ మీరు బోన్సాయి ప్లాంట్స్ చేసుకోవడానికి, పెద్ద ప్లాంట్స్ పెట్టుకోవడానికి రకరకాల కుండీలు, ఇవి కోకోపీట్తో చేసిన కుండీలు అండి. అలాంటి రకరకాల కుండీలు ఇక్కడ లభించదంటూ ఏదీ లేదు. గార్డెనింగ్కి సంబంధించి A to Z బల్బ్స్, ట్యూబర్స్, ఇంకా కుండీలు, గార్డెనింగ్కి సంబంధించిన టూల్స్ కానివ్వండి, లేదంటే మీకు ఏదైనా పెస్టిసైడ్స్ కావాలన్నా, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కావాలన్నా, ఇలా డెకరేటివ్ ఐటమ్స్ కావాలన్నా అన్నీ కూడా ఇక్కడ లభిస్తున్నాయి. డెఫినెట్గా యూ షుడ్ ట్రై. మీరు ఏం కొనకపోయినా అట్లీస్ట్ చూడ్డానికైతే వెళ్ళండి. 40 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ అంతే. ఎంతసేపు అయినా మీరు ఇందులో స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ చూడాలంటే డెఫినెట్గా వెళ్ళాలి. ఇవన్నీ కొన్ని మంచి చెక్కతో తయారు చేసిన ఐటమ్స్ అండి. ఇక ఫ్రూట్ ప్లాంట్స్కి వస్తే
ఇంకా ఫ్రూట్ ప్లాంట్సే కాకుండా మెయిన్గా చెప్పాలి మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. అయితే మాకు ఇక్కడ ఈ సెక్షన్ కనిపించింది, మన సెక్షన్. అంటే వాటర్ లిల్లీస్ ఇవన్నీ కనిపించాయి. వీళ్ళు త్రిశూర్ నుంచి వచ్చారంటే, కేరళ నుంచి. ఈచ్ ప్లాంట్ స్టార్టింగ్ రేట్ 600 నుంచి 2000 వరకు ఉంది. చాలా రకాలు ఉన్నాయి. కొన్ని ఫ్లవర్స్ పూసున్నాయి, కొన్ని ఫ్లవర్స్ పూసలేవు. బట్ ఓకే, బాగానే ఉన్నాయి. మాకైతే కొత్త వెరైటీస్ ఏం కనిపించలేదు, కానీ బాగున్నాయి. అన్నీ మన దగ్గర ఉన్న వెరైటీసే. ఇక మొత్తం నర్సరీలోకి హైలైట్ చెప్పాలంటే మాత్రం ఈ బంచెస్ అండి. ఈ చామంతి బంచెస్ ఏదో రాఘవేంద్రరావు సినిమాలో ఫారిన్ కంట్రీస్లో షూట్ చేస్తారు కదా జనరల్గా ఇలాంటి ఫ్లవర్స్, అలాగే అనిపించింది. మరీ పెద్దగా కూడా ఈ కుండీలు ఏం లేవండి. ఒక బకెట్ సైజ్ కుండీనే ఉంది. అందులో ఒక 10-15 ప్లాంట్స్ పెట్టారు. వాటిని రెగ్యులర్గా ప్రూన్ చేస్తున్నామని చెప్పారు. నేను వాళ్ళని అడిగాను, ఏంటి అసలు ఎలా పెంచారని అడిగితే, రెగ్యులర్గా ప్రూన్ చేయాలి. ఇంకొకటి, ఇసుక నేల, కొంచెం ఇసుక ఎక్కువగా ఉన్న నేల చూసుకోవాలి. అలాగే వాటర్ అనేది తడారిపోయినప్పుడు మాత్రమే వారానికి ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుందని చెప్పారు. వాటర్ ఎక్కువగా ఇవ్వకూడదన్నారు. మరి ఇంత ఫ్లవరింగ్కి ఫర్టిలైజర్స్ ఏం వేస్తున్నారంటే NPK వేయాలని చెప్పారండి. సో ఈ టిప్స్ అన్ని ట్రై చేసి చామంతులు పెంచి చూడండి. నెక్స్ట్ వీడియోలో నేను తీసుకున్న చాలా క్యూట్ అండ్ రేర్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. తప్పకుండా నెక్స్ట్ వీడియో చూడండి. హోప్ యూ ఆల్ లవ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శివకమలం గార్డెన్ నర్సరీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.